తెలుగుదేశానికి చూపించి మరో కొత్త యుగానికి నాంది పలిగినటువంటి అద్భుతమైనటువంటి తెలుగు సినిమా చరిత్రలో ఈయన లేని పేజీ ఉండేసినటువంటి మహానుభావుడు. ఎన్నో సినిమాలకి ఆయన రిలీజ్ చేశారు. ఇవాళ ఆయన అమృత హస్తాలతోటి మాకు ఈ జంప్ జిలాని సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆయన మమ్మల్ని దీవిస్తారు. ఖచ్చితంగా మా సినిమాని సూపర్ హిట్ అవుతుందని చెప్పి నమ్మకంతో నేను ఖచ్చితంగా వారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. వారికి ఇంకో కార్యక్రమం ఉంది, వెంటనే ఆయన వెళ్ళిపోతానన్నారు. నేను మాట్లాడడం మాకు తెలియదు, మీ అందరికీ తెలుసు. ఏమన్నా మాట్లాడితే సంతోషిస్తా. తెలుగులో కూడా చాలా సినిమాలు చేశారు. ఖుష్బు గారు వాళ్ళ హస్బెండ్ సి సుందరం గారు డైరెక్షన్లో ఖుష్బు సొంతంగా తీశారు సినిమాని. చాలా చిన్న అంత కొత్త ఆర్టిస్టులతో ఆ సినిమా తీశారు. చాలా పెద్ద హిట్ అయ్యి 100 రోజుల పండగ అన్ని చోట్ల కూడా చేసుకుంది ఆ సినిమా. ఆ సినిమాని తెలుగులో రైట్స్ మేము తీసుకుని ఇప్పుడు తెలుగులో జంప్ జిలాని అనే పేరుతోటి మా అల్లరి నరేష్ గారిని, అందులో 2 క్యారెక్టర్లు ఉంటాయి. వాళ్ళని ఇందులో మేము అల్లరి నరేష్ గారితో డబుల్ క్యారెక్టర్గా చేయించాం, డబుల్ పోస్ట్ చేయించాం. అందులో వేరే వేరే ఇద్దరు ఆర్టిస్టులు చేశారు. అంటే జనరల్గా ఈ సినిమాలో ఉన్న విచిత్రం ఏంటంటే ఒక మంచి కథ ఉంది. ఆ కథలోతో పాటుగా కామెడీ కూడా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. తాతలు ఎవరైనా కూడా తాతలు తండ్రులు ఆస్తులు సంపాదిస్తే కొడుకులు లేకపోతే మనోళ్ళు దాన్ని తగలేయటం, చివరి రోడ్లు పాలవటం చాలామంది దగ్గర చూసాం. కానీ తాతలు సంపాదించినటువంటి డబ్బు లేకపోతే ఆ గౌరవం, ఆ పేరు ప్రఖ్యాతులు, ఆ వ్యాపారం దాన్ని జాగ్రత్తగా మళ్ళీ డెవలప్ చేసి ఆ స్థాయికి తీసుకెళ్లాలనే ఒక బాధ్యతతో కూడినటువంటి ఒక ప్రయోగంలో ఆ 2 కొడుకులు కూడా తాతగారు చేసినటువంటి ఆ వ్యాపారాన్ని మళ్ళీ అభివృద్ధి చేయాలి, తాతగారికి ఆనందం కలగజేయాలి, తాతగారికి ఆనందం ద్వారా మనం ఆయన దీవెనలు పొందాలి అనే ఒక మంచి దృక్పథంతో ఆ హోటల్ అనే ఒక పాడైపోయినటువంటి ఆ హోటల్ని మళ్ళీ బాగు చేసి దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారనే ప్రక్రియలో ప్రతి సీన్లో కూడా కామెడీ ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లేలో ఆ ప్రజెంటేషన్లో సి సుందరం గారు అంత బాగా దాన్ని చేశారు. దానికి సుమారుగా 100 రెట్లు సత్యబాబు గారు మూలాల్లో ఏ రకమైన మార్పులు లేకపోయినా కథకి ఇంకా హాస్యపు ఫ్లేవర్ని బాగా అందించేలాగా ఈ సినిమాని ఆయన తయారు చేశారు. ఈ జంపు జిలాని సినిమాకి ఈ ఒకళ్ళు ఇద్దరు కదా, ఇప్పుడే ట్రైలర్ కూడా మీరు చూశారు. డైలాగులు రాసిన వారు కానీ, డైరెక్ట్ చేసిన వారిని కానీ, సంగీతం ఇచ్చిన వారిని కానీ, ఫోటోగ్రఫీ చేసిన వారిని కానీ అందరినీ కూడా నేను పేరు పేరున అభినందిస్తున్నాను. జనరల్గా ఇవాళ ఎలాగున్నాయంటే సినిమా ఇండస్ట్రీలో ఎంత ఆగే సినిమా ఇండస్ట్రీలో ఇవాళ చాలా చాలా సినిమాలు వస్తున్నాయి. అన్ని సినిమాలు విజయవంతం కాలేవు. దానికి కారణాలు అనేకం. అయితే విజయవంతమైనటువంటి సినిమాకి ఖచ్చితంగా అందరూ కూడా కారణభూతులు అయినప్పుడు మాత్రమే విజయవంతం అవుతుందని మాత్రం మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. ఈవేళ మన అల్లరి నరేష్ గారి సినిమా అంటంగానే నవ్వటానికి ఇష్టపడుతూ ముందు మెంటల్గా ప్రిపేర్ అయిపోయి వస్తారు స్క్రీన్కి. ఆ సినిమా థియేటర్కి మేము నవ్విస్తారు ఆ హీరో గారు అనే ఒక సరదాగా వస్తారు. అదే ధ్యేయాన్ని మేము పెట్టుకున్నాం ఈ సినిమాలో. ఆ స్క్రిప్ట్ అలాగే ఉంది, ఆ కథ అలాగే ఉంది, దాని డైరెక్షన్ అలాగే ఉంది, దాని మ్యూజిక్ అలాగే ఉంది. అన్ని రకాలుగా కూడా బాగా కుదిరిని ఈ సినిమా గ్యారంటీగా సూపర్ హిట్ అవుతుంది. అల్లరి నరేష్ గారికి మళ్ళీ 100 రోజుల సినిమా ఇది ఖచ్చితంగా అవుతుందని చెప్పి నేను నమ్ముతూ, ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి రేపటి నుంచి ఈ సినిమా ట్రైలర్ మొత్తం మనం సినిమాతోటి పాటుగా అన్ని థియేటర్లోనూ రాబోతున్నాయి. వారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇప్పుడు ఒకటే సెలవు ఎంతమంది కప్పుతా రాఘేంద్ర ఇది వేరే. అన్నిటికంటే ఈ సినిమాకి ఒక గొప్ప విశేషం ఏంటంటే అల్లరి నరేష్ అనేటువంటి ఒక హీరోకి ఎలాంటి కథ ఉండాలో అలాంటి కథ దొరికింది. తర్వాత టెక్నీషియన్సే కాకుండా ప్రతి పాత్రకి దానికి తగ్గన కరెక్ట్గా నటీనటులు అందరూ దొరికారు. దానివల్ల రచనా సహకారంతో ఈ సినిమా సాంకేతికంగా కానీ, సంగీతపరంగా కానీ, ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ చాలా మంచి సినిమా అయ్యే సూచనలు ఉన్నాయండి. కాబట్టి ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాలి ఆ నటరాజు కృప వల్ల. ఎందుకంటే అప్పుడే రామచంద్ర ఇప్పుడే మన కృష్ణ గారు చెప్పారు, ఈ రోజుల్లో చాలా సినిమాలు చాలా ఇదిగా అయిపోతున్నాయి అని. కారణాలు అనేకమనే లేదండి. మొన్న ఈ మధ్యన
ఒక అడ్వర్టైజ్మెంట్ చూసా, అంత అంత ఫేవర్గా ఉంది. విజయవంతమైన 3వ వారం అని వేశారు. ఏంట్రా అనుకుంటే శుక్రవారం, శనివారం, ఆదివారం 3 వారాలు వేశారు. అలాంటి పరిస్థితులు పడ్డాయి. కొంతమంది ఏమో మొన్న ఈ మధ్యన ఒక ఆయన వేషం అడగడానికి వచ్చారు, ఒక సినిమా వేషం అడగడానికి వచ్చారు. సరే ఏదో కథ చెప్పారు, బాగానే ఉంది, సర్లే అనుకున్నాను. కొత్తవారు పాపం, సరే ఏదో శ్రమ పడుతున్నారు, వారు బాగుంది కదా అనుకున్నా. బాబు టైటిల్ ఏమన్నా ఫిక్స్ చేశారని పొరపాటున అడిగా. చేసామండి అన్నాడు. ఏమిటయ్యా అన్న. దీని అమ్మ జీవితం అని పెట్టాడు. ఇట్ట పెట్టి రమ్మంటే ఎట్టొస్తారని జనం కదా. ఏమిటో లవ్ టు లవ్. కాలేయం జనరల్గా ఇక్కడ ఉంటుంది అనుకుంటాం, హృదయంలో ఉండదు కదా. ఇలాంటివి ఇవన్నీ పెట్టేస్తే వాళ్ళ కోపం వస్తే వస్తుంది అనుకోండి. కానీ మీకు తెలియదు ఏముంది, కొంచెం సినిమాని కాస్త అట్రాక్టివ్గా ఉండేటువంటి సినిమాగా ఉంటే, కథగా ఉంటే అడ్వర్టైజ్మెంట్ చూసి ఎవరైనా వస్తారు. కాబట్టి ఈ సినిమాకి నేను చెప్పేది కరెక్ట్గా నా ఎక్స్పీరియన్స్తో కథాపరంగా కానీ, టెక్నికల్ పరంగా కానీ, సంగీత పరంగా కానీ, నటీనటుల పరంగా కానీ అన్నీ చక్కగా కుదిరినాయండి. తర్వాత నరేష్కి జ్యువెలరీలు మరి ఫస్ట్ టైం మేము జ్యువెలరీలు చేయటం ఫస్ట్ టైము చాలా గమ్మత్తుగా బాగున్నాడండి. ఇద్దరు ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్లే. జనరల్గా మనం ఒకళ్ళు డల్గాను ఒకళ్ళు కామెడీగా ఉంటాం అనుకుంటాం. ఇద్దరిని ఎంటర్టైన్మెంట్లు పెట్టి డైరెక్టర్ సత్యబాబు గారు, మరి ఒరిజినల్ నాకు తెలియదు కానివ్వండి, చెప్పకుండా ఉంటే ఎవరు ఇది రీమేక్ అని ఎవరు అనుకోరండి. అంత తెలుగుదనం ఉట్టిపడేట్టుగా ఓ తెలుగు సినిమాని, మంచి సినిమాని తీశారు. కాబట్టి ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అయ్యి మా అందరికి కూడా మంచి పేరు చెప్పిస్తుందని, ఈ సినిమాలో మా అందరికి కూడా మంచి మంచి వేషాలు ఇచ్చారు. ఎవరి వేషం కూడా ఉన్న కాసేపైనా అందరిది గుర్తింపుగా ఉండేటువంటి వేషాలు నవ్వించడమే ప్రధానంగా చేసినట్టు. దీంట్లో చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందని. జంపు జిల్లానీలో నాకు ఇచ్చిన వేషం మామూలుగా హీరోకి ఇవ్వాలి. ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న హీరో నరేష్ లాంటి ఇంకో హీరో, అంటే సునీల్ లాంటి వాడు, తొట్టంపూడి వేణు లాంటి వాళ్ళు, ఆల్రెడీ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్, స్క్రీన్కి ఇంకా బాగా దగ్గరైన వాళ్ళు వేయాల్సిన వేషం. అయితే డైరెక్టర్ సత్యబాబు, మన అంబికా వాళ్ళు నా ఫిల్మ్స్ చూసి, నాయక్ ఇట్లాంటి ఫిల్మ్ చూసిన తర్వాత సత్యబాబు ఉన్న గొప్పతనం ఏంటంటే ఇప్పుడు థియేటర్లోకి వెళ్ళి అన్ని సినిమాలు చూస్తూ ఉంటాడు. అంటే లో బడ్జెట్ ఫిల్మ్స్ కానీ పెద్ద పెద్ద ఫిల్మ్స్ అన్నీ చూసి ఇందులో ఉన్న ఆర్టిస్టులకి జనాల్లో ఫాలోయింగ్ ఎంత ఉంది, తెర మీద మంచి సీన్ ఇస్తే ఎంత బాగా నవ్వించగలడు పర్ఫార్మెన్స్తో, ఇవన్నీ బేరేజ్ వేసుకుని ఆర్టిస్టులు బుక్ చేసుకుంటూ ఉంటాడు సత్యబాబు. అలాగే ఇది తమిళ్లో పెద్ద హిట్ అయిన ఫిల్మ్ కలగలుపు. అందులో ది బెస్ట్ కమెడియన్ తమిళనాడులో సంతానం అని చెప్పి ఆయన వేసిన వేషం నాకు ఇచ్చింది. అతను థియేటర్లో నా సినిమాలు చూసి సత్యబాబు ఈ సంతానం అంత బాగా నవ్వించగలడు పోసాని కృష్ణమురళి అని ఈ వేషాన్ని నాకు ఇస్తాను అనుకొని మా ఇంటికి వచ్చాడు సత్యబాబు. నేను వస్తాను సత్యబాబు మీ దగ్గరికి అంటే, వస్తానే 3 డిజైన్స్ ఆల్రెడీ నా గెటప్ ఎలా ఉండాలి ఈ సినిమాలో అని 3-4 రకాలుగా తనే ఆ డిజైన్ చేయించుకొని, ఒకటి గడ్డంతో, ఒకటి గడ్డం లేకుండా, ఒకటి పెద్ద ఫ్యాక్షనిస్ట్ లాగా మీసాలతో, ఆ రకరకాల గెటప్స్, విగ్గుతో ఒకటి, విగ్గు లేకుండా ఒకటి, అన్నీ తీసుకొని నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏంటి సత్యబాబు ఇన్ని పట్టుకొచ్చామంటే, నేను ఇందులో హీరో కాదు కదా, దీనికి ఇంత శ్రద్ధ ఏంటంటే ఇది చాలా హైలైట్ మురళి సినిమాలో అని నాకు ఇచ్చిన తర్వాత సత్యబాబు నేను ఆ సినిమా కథ, ఆ క్యారెక్టర్ అడగబుద్ధి కాల నాకు. అంటే సత్యబాబుకు ఉన్న డెడికేషను, ఆ సినిమా ఉన్న ప్రేమ, ఆ ఇంట్రెస్ట్ చూసిన తర్వాత సత్యబాబు నాకేం క్యారెక్టర్ చెప్పక్కల, కథ చెప్పక్కర్లేదు, పైగా వన్ ఆఫ్ ద బెస్ట్ కమెడియన్ హీరో తెలుగులో, ఓన్లీ బెస్ట్ కమెడియన్ హీరో తెలుగులో చెప్పాలంటే నరేష్ వేస్తాను ఫిల్ము, పైగా అంబికా వాళ్ళు బెస్ట్ ప్రొడ్యూసర్సు, బెస్ట్ పర్సన్స్, ఇంతమంది చేస్తున్న సినిమా కాబట్టి నాకు ఇందులో వేషం వేయటమే చాలా సంతోషంగా ఉంది. నాకు క్యారెక్టర్ కూడా చెప్పొద్దన్నా అయినా చెప్పి నాకు ఆల్రెడీ నాకు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అయినా కానీ నాకు ఇంకా ఎనర్జీ ఎక్కువ ఇచ్చి ఈ వేషం నాకు ఇచ్చాడు సత్యబాబు. ముఖ్యంగా నీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక నేను నరేష్ గురించి, నరేష్ అంత బెస్ట్ కామెడీ హీరోను తెలుగులో, నేనే పరిచయం చెప్పక్కర్లేదు. టీజర్ రోజు
నేను అనుకుంటాను నరేష్ని చూసి, నరేష్ చూస్తే ఫేసు కామెడీ ఫేస్ లాగా ఉండదు. ఎందుకంటే ఆయన ఒక చట్టంలో తీసుకెళ్ళి బిగించేశారు నరేష్ని. నేను నరేష్ ఫస్ట్ నుంచి తెలుసు, వాళ్ళ నాన్న చెప్తుండే ఈవీవి గారు, ఆ నరేష్ మంచి ఆర్టిస్ట్ మళ్ళీ నన్ను బొంబాయి ఆడ పంపించాను డ్యాన్స్ నేర్పడానికని. నరేష్ అన్ని రకాలు చేయగలడు నాకు తెలిసి, నేను చైల్డ్ ఆర్టిస్ట్ కదా, నేను ఎక్స్పెక్ట్ చేయగలను ఫేస్ ఆయన పర్ఫార్మ్ చూసి. కానీ నరేష్ నువ్వు అన్ని రకాల వేషాలు వేయగలవు, నువ్వు మాస్ ఫిల్మ్స్ కూడా బాగా చేయగలవు కామెడీతో పాటు. అందుకని అవి కూడా ఇస్తే నేను చాలా సంతోషపడతా. ముఖ్యంగా నా మిత్రుడు ఆర్సీఆర్ గారు, అంటే అంబికా కృష్ణ గారు అబ్బాయి, అంటే ఇద్దరు అన్నదమ్ములు, తండ్రి ఎవడో కొడుకు ఎవడో తెలియదు. నాకు చాలా ఆప్తుడు. ఈ వేషం నువ్వే వేయాలని చెప్పి నాకు ఆ కలబోలు కొన్న కాడ నుంచి, సినిమా కొన్న కాడ నుంచి నాకు ఆ వేషాన్ని ఆఫర్ చేశాడు. ముఖ్యంగా నా మిత్రుడు ఆర్సీఆర్ గారు, మా రఘుబాబు, మా కోటన్న, తదితర పెద్దలందరికీ మరొకసారి నమస్కారం చెప్తూ, ఈ సినిమా మంచి హిట్ కావాలండి. హిట్తో పాటు అందరితో పాటు నాకు కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లాక్ బస్టర్ అంటారు. జంపు జిలాని రిలీజ్ అయిన తర్వాత ఏ సినిమాకి వెళ్తున్నాం అంటే జంపు జిలానికి అంటారు. ఇది గ్యారంటీ. డైరెక్టర్ సత్యబాబు గారు నన్ను మొదటి నుంచి బాగా ఎంకరేజ్ చేస్తున్న డైరెక్టర్ గారు. అంటే కామెడీ పరంగా ఆయన సినిమాలు అన్నీ చేసిన ఆల్మోస్ట్. నాకు నిజంగా బెట్టింగ్ బంగారు రాజులో చాలా గొప్ప వేషం. బాబాయ్, కోట బాబాయ్ ఉన్నారు దానిలో. సినిమా రిలీజ్ అయ్యి అంటే షూటింగ్ అయిపోయేసరికి చివరికి ఓ మాట అన్నారు, మంచి కాంప్లిమెంట్ నాకు. అరే సెకండ్ హాఫ్ చాలా బాగా మోసుకెళ్ళేవరా సినిమాలో అని అన్నారు. అంటే నేను హీరోని కాదు, నరేష్ గారు. అంటే ఒక క్యారెక్టరు, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ని నాకు డైరెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. ఆ క్యారెక్టర్ని నేను జడ్జ్ చేయలేను, నా పక్కన ఉన్న ఆర్టిస్టులు లేదా టెక్నీషియన్స్ జడ్జ్ చేయగలరు. అలా కోట శ్రీనివాస బాబాయ్ అలా చెప్పారు నాకు. అంత మంచి మంచి వేషాలు నాకు ఆయన బెట్టింగ్ బంగారు రాజు కానీ లేదా ఇది కానీ, దీనిలో కూడా చాలా మంచి వేషం. అట్లాగే పోసానని చెప్పినట్లు మారు వేషాలు 2-3 వేషాలు అని చెప్పారు కదా, ఏ క్యారెక్టర్ ఏది ఏది ఏ గెటప్ బాగుంటుందని చెప్పాను. కానీ దీనిలో ఏంటంటే నేను చేసింది 3 అంటే అప్పులు ఇచ్చి అమాయకంగా వాళ్ళని తప్పించుకోవడానికి, కేసుల నుంచి తప్పించుకోవడానికి 3 గెటప్లు వేసి తిరుగుతుంటాను అనమాట. పిచ్చోడి గెటప్ పోటీ, ముస్లిం గెటప్ పోటీ, మామూలు గెటప్ పోటీ, ఇలాగా. అలా క్యారెక్టర్ గెటప్ కూడా బాగా కుదిరిని, చాలా బాగా మంచి పేరు వచ్చింది, మంచి డైలాగ్స్. అయితే అనే కృష్ణ గారు కానీ లేదా మన రామచంద్ర గారు కానీ మొదటి నుంచి ఆ తమిళ సీడీ చూడండి ఒకసారి, తమిళ సీడీ చూడండి ఒకసారి అనేవారు. కానీ నేను సీడీ మాత్రం తీసుకుని కానీ చూడలేదు నేను. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతానేమోనని. ఒకవేళ రేపు పొద్దున నాకంటే అతను బాగా చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ నా వరకు నేను ఆ పని చేయలేకపోయాను, సారీ. బట్ టోటల్గా ఏంటంటే నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు చూశాను, సినిమా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ దీనికి సంబంధించిన సాంగ్స్ కానీ అన్నీ కూడాను ఎక్స్ట్రాడినరీ లెవెల్లో. అంటే మామూలు జనరల్గా మనం ప్రెస్ మీట్లో చెప్పుకుంటాం, కానీ డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో మళ్ళీ చెప్పొచ్చు ఇదే మాట. అంత బాగా ఈ సినిమా అన్ని క్యారెక్టర్లు అందరు టెక్నీషియన్స్ చాలా బాగా పనిచేశారు. అట్మోస్ట్ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది జంపు జిల్లాని. మా తమ్ముడు నరేష్కి చాలా మంచి సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. సో జ్యువెల్ రోల్ చేస్తున్నారు, సో ఇంకెంత నవ్విస్తారో మీరు ఆల్రెడీ ఊహించుకోవచ్చు. ఈ సినిమా తమిళ సినిమా కొన్న తర్వాత ఇది వర్క్ చేయాలని పిలిచారండి డైరెక్టర్ గారు సత్యబాబు గారు. నేను ఆయనతో ఫస్ట్ ఈ సినిమా చేయటం. నాకేంటంటే ఆయన ఎప్పుడు చూసినా చాలా సీరియస్గా ఉంటారు ఆయన. నరేష్ గారు వెళ్ళి సత్యబాబు గారితో కూర్చోండి కానీ ఈయన చాలా సీరియస్గా ఉంటారు. అసలు కామెడీ అంటున్నారు, సరే కామెడీ సినిమాలు చాలా బాగా తీస్తారు, బట్ సిట్టింగ్ అంటే ఆయనతో కూర్చోవాలి కదా. ఆయన సీరియస్గా ఉంటే మన దగ్గర కామెడీ వస్తుందో రాదో డౌటు. బట్ ఫస్ట్ సిట్టింగ్లోనే అర్థమైంది ఆయన సీరియస్గా ఉంటారు తప్ప లోపల చాలా కామెడీ టింజ్ ఉందండి. ఇంక ఈ సినిమా రేపు చాలా మంచి హిట్ అవుతుందండి. అంత మంచి హిట్ అవ్వడానికి స్క్రిప్ట్లో చేంజెస్ చేయడానికి మెయిన్ కారణం ప్రొడ్యూసర్ గారు. సాధారణంగా రీమేక్ రైట్స్ కొన్న తర్వాత చేంజ్ చేయాలి అని మేము ఏదైనా చెప్పామనుకోండి రైటర్స్గా, ఈ మాత్రం చేంజ్ చేసేదానికి మేము ఎందుకు లక్షలు పోసుకుంటాం, ఆల్రెడీ కొన్నాం కదా, మీరు చేసేది ఏమైనా ఉంటే మీరు చేసి వెళ్ళిపోండి, అనవసరంగా దానికి ఎలకద్దు అండి. బట్ చేంజెస్ చేసిన తర్వాత రీడింగ్ ఇవ్వడానికి వెళ్ళామండి ఏలూరు. అంబికా రాజా గారు ఫస్ట్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మేము ఆ సినిమా చూడలేదండి అని మీరు అనుకుని ఒక కొత్త కథ చెప్పేలా చెప్పండి, మాకు ఆ కొత్త కథ నచ్చితే సినిమా చేస్తాం, లేకపోతే చెయ్యమన్నారు. చూస్తే మొత్తం అందరూ కూర్చున్నారండి. ఎలా ఉందంటే ఇంటర్వ్యూకి వెళ్ళినట్టుంది. ఇప్పటికి 40 సినిమాలు పైన రాసి రైటర్గా ఈవీవి గారి దగ్గర 15 సినిమాలు పనిచేసి
ఎగ్జామ్ కూర్చోబెట్టారండి అందరూ కూర్చుని. నీ ఇష్టం, ఎంత నవ్విస్తావు నవ్వించు, నవ్వించకపోతే నీ కర్మ అన్నట్టు కూర్చున్నారు. సరే స్టార్ట్ చేస్తామండి. స్టార్ట్ చేసిన తర్వాత నవ్వుతానే ఉన్నారు. అయిపోయిన తర్వాత అసలు తమిళ సినిమా గుర్తు రాలేదు, తమిళ సినిమాని చాలా బాగా మార్చారు అని చెప్పి గో హెడ్ అన్నారండి. సో ఈ సినిమా ఇంత మంచి బాగా రావడానికి కారణం ప్రొడ్యూసర్స్. సో చేంజెస్ని దగ్గరుండి బాగా చేయించుకున్నాం మా సత్యబాబు గారు, ఇంకా మా నరేష్ గారు. నరేష్ గారిది నాది మళ్ళీ చెప్తే ప్రతి సినిమాకి ఇదే చెప్పినట్టు ఉంటుంది. సో నరేష్ గారు అన్ని సక్సెస్ సినిమాల్లో నేను ఒక భాగస్వామిని. సో ఈ సక్సెస్ సినిమాలో కూడా భాగస్వామిని అయినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ట్రైలర్ చూసారు, చాలా బాగుంది. ఇది జస్ట్ 1%. సినిమా దీనికి 100 times బెటర్ ఉంటుంది. సో సినిమా చూసిన వాళ్ళందరికీ చూసి థియేటర్ బయటకు వచ్చేంతవరకు నవ్వుతూనే ఉంటారు. అండ్ హోప్ వాళ్ళు ఇష్టపడి సినిమాని సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ టు ది టీమ్. థ్యాంక్ యూ. ఒక టాలెంటెడ్ డైరెక్టర్, ఒక మంచి టీంతో వర్క్ చేశాను. చాలా చిన్న క్యారెక్టర్ ప్లే చేశాను, కానీ తమిళ్ వర్జన్ ఆల్రెడీ చూశాను, చాలా పెద్ద హిట్ అయింది అక్కడ. అలాగే అక్కడ ఎంత సక్సెస్ సాధించిందో ఈ మూవీ ఇక్కడ కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ప్రొడ్యూసర్ గారికి చాలా డబ్బులు రావాలి, ఆర్టిస్టులందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో. మా కుటుంబ మూవీ అని నేను చెప్పగలను, ఎందుకంటే అంబికా కృష్ణ గారు కానీ, అలాగే సత్యబాబు గారు, నరేష్ గారు, వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ని, నా ఫ్యామిలీలో వాళ్ళందరూ కూడా ఒక మెంబర్ అన్నమాట. మెయిన్గా నేను చెప్పాలి అని అంటే, నేను నరేష్ గారికి మా ఇంటిల్లిపాది పెద్ద గ్రేట్ ఫ్యాన్స్ అనమాట. సో ఆయన సినిమా ఎవరైనా జనరల్గా తెలుగు మూవీస్ అంటే ఎవరైనా బాగుంది అని చెప్పిన తర్వాత వెళ్ళి చూడడం జరుగుతుంది. బట్ నరేష్ గారి మూవీస్ మాత్రం అటువంటిది ఏమీ ఉండదు. ఏ రోజు రిలీజ్ అవుతుందో ఆ రోజు ఈవినింగ్ షో డెఫినెట్గా వెళ్ళి ఇమీడియట్గా చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన మూవీస్ చాలా ఇష్టం. ప్రతి ఒక్కరి జీవితంలోని ఎన్నో రకాల బాధలు ఉంటాయి, నిజంగా అవి మర్చిపోవాలి, ఆనందంగా ఉండాలి. మనం ఆ బాధల్ని మర్చిపోయి కొన్ని రోజులు ఆ చెరిష్ హ్యాపీనెస్ ఉండాలి అని అంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కూడా నరేష్ గారి మూవీస్ చూడాలి. అది సత్యబాబు గారండి, మీ అందరూ తెలుసు ఆయన కామెడీ ఎలా ఉంటుందో, ఆయన మూవీస్ ఎలా ఉంటాయో. అలాగే అంబికా ప్రొడక్షన్స్ అనేది ఒక మంచి ప్రొడక్షన్స్. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మంచి సినిమాలు తీయాలి, ఆ ప్రజలు మన్నన పొందాలి అనుకునే ఒక మంచి ప్రొడక్షన్. కాబట్టి ఆల్ టుగెదర్ ప్రతి ఒక్కరూ కూడా ఇందులోని ఒక మంచి వ్యక్తులు కలవడం వల్ల ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎలక్షన్స్ హీట్ పూర్తయింది, అలాగే జంప్ జిల్లాని హీట్ ప్రారంభమైంది. సో జంప్ జిల్లాని ఇది చాలా ఫేమస్ మన ఆంధ్రాలో. ఎందుకంటే ఇప్పుడే ఎలక్షన్స్ కూడా అయినాయి మనకి. రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి జంప్ అయిపోవడం ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ఈ టైటిల్ మా సినిమాకి కరెక్ట్గా యాప్ట్ అవుతుందని జంప్ జిల్లాని పెట్టడం జరిగింది. అంటే ఇందులో మా సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ జంప్ అయిపోతూ ఉంటాయి, అవి ఎందుకు అవుతున్నాయి ఏంటి అనేది సినిమాలో చాలా స్పష్టంగా ఉంటుంది. అందుకని ఈ సినిమా టైటిల్ పెట్టడం జరిగింది. సో ఈ ఎలక్షన్ హీట్తో పాటు సమ్మర్ హీట్ని కూడా తగ్గించడానికి మా జంప్ జిల్లాని కితకితలు పెట్టడానికి మేము ముందుకు వస్తుంది. ఇందులో ఈ జంప్ జిల్లానిలో 2.5 hours నాన్ స్టాప్గా సినిమా నవ్విస్తూ ఉంటాం. ఇందులో 72 scenes ఉన్నాయి. 72 scenes కూడా అంటే ఎవ్రీ సీన్లో మినిమం 5-6 డైలాగ్ పంచెస్ ఈ డైలాగ్ పంచెస్తో పాటు విజువల్ కామెడీ కూడా ఉంటుంది. సో ప్రతి సీను కూడా ఒక 5-6 సార్లు నవ్వుకోవచ్చు. ఇలా 72 scenes ఉంటే దాదాపు 400-500 సార్లు ఈ సినిమాలో నవ్వుకోవచ్చని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. సో ఒక నరేష్ ఉంటేనే సినిమాలో ఎలా నవ్విస్తాడో మన అందరికీ తెలుసు. కేవలం నరేష్ సినిమా అంటే అందరూ హ్యాపీగా చూడడానికి వస్తారు. మరి అలాంటిది 2 క్యారెక్టర్లతో మనల్ని ఎలా నవ్విస్తాడు అంటే, ఒకప్పుడు అల్లో బ్రదర్ సినిమా ఎంత సక్సెస్ అయిందో ఆ రేంజ్కి, అంటే అక్కడ డ్యూయల్ రోల్ నాగార్జున గారు చేసినప్పుడు ఉన్న ఫన్ ఎంత ఉందో ఇప్పుడు ఎందుకంటే ఇంత త్రూ అవుట్ క్యారెక్టర్ ఇప్పటి వరకు కూడా రాలేదు. సో ఈ సినిమాలో నరేష్ 2 క్యారెక్టర్గా అటు మాసు ఇటు క్లాస్ని 2 నవ్వించగలడు. సో అంత బాగా వచ్చింది. సాంగ్స్ కూడా బాగా వచ్చినాయి. ఈ సాంగ్స్ విషయం మనం ఆడియో రోజున మాట్లాడుకోవచ్చు. ఇంక ఇంత డైలాగులు ఇంత పవర్ఫుల్గా రావడానికి క్రాంతి తను నాకు లాస్ట్ 2 films కూడా చేస్తున్నాడు, ఈ సినిమా కూడా చేశాడు. ఈ సినిమా తర్వాత ఈ సినిమాకి డైలాగులు ఎవరు రాశారు అని అడిగేంత రేంజ్కి క్రాంతి డైలాగ్స్ ఉంటాయి. అలాగే ఒక డైలాగులతో పాటు విజువల్గా అంటే ఫ్రేమ్ బ్యూటీ, జనరల్గా బాబు గారు బొమ్మలా ఉందంటాం, అలాగా మా సినిమా చూస్తే విజువల్గా ఎవ్రీ షాట్
ఇగో అంత ఫ్రేమ్ బ్యూటీగా మన శివ చేస్తున్నాడు. అలాగే మన గౌతమ్ రాజు గారి గురించి చెప్పక్కర్లేదు. దాదాపు 800 సినిమాలు చేశాడు. ఆయన ఈ సినిమాకి ఎడిటర్గా చేయటం, ఇలా ఇంతమంది టెక్నీషియన్స్తో మేము ఈ సినిమా స్టార్ట్ చేసి ఫినిష్ చేసాం. మొత్తం సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. జూన్ 1st వీక్లో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మేము ఆ థియేటర్ కట్టాము, సినిమాలు ఆడుతున్నాం, అంతవరకు తెలుసు మాకు. కానీ సినిమా తీయాలి అన్న మొట్టమొదటిసారి మాకు ఆలోచన ఇచ్చింది వచ్చింది కూడా ఈవి గారి నోట్లోంచి. ఇప్పటికీ ఆ రోజు నేను మర్చిపోలేను. కన్యాదానం అద్భుతమైనటువంటి చరిత్ర సృష్టించినటువంటి ఒక అద్భుతమైన కథ, అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే. ఆ కథ ఆ రోజుల్లో అంత పెద్ద సూపర్ హిట్ అంటే ఈ రోజుల్లో ఇంకా ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు వ్యవహారాలు ఇంకా ఎక్కువైపోయినాయి, కానీ అప్పట్లో ఇంకా అంత లేదు. కానీ అటువంటి టైంలో ఆ సినిమా ఒక అద్భుతమైన కథ నా దగ్గర ఉంది. కృష్ణ గారు, మీరు ఇద్దరికి ఒకసారి అన్నారు ఎప్పుడన్నా సినిమా తీద్దామని, మీకు ఇష్టం ఉందా అని అడిగారు. అప్పుడు నేను మా థియేటర్లో సినిమా చూస్తున్నాను, ఏదో సినిమా నాకు గుర్తులేదు, కానీ రేపు పొద్దున వస్తానండి హైదరాబాద్ అన్నాను. వెళ్ళాను, ఆయన ఆఫీస్లో కూర్చున్నాను. కూర్చుంటే 2 లైన్లో నాకు కథ చెప్పారు. అద్భుతంగా ఉందండి, అద్భుతంగా ఉంది, ఖచ్చితంగా నేను ప్రొడ్యూసర్గా ఉంటాను. నాకైతే కొత్త, ఈ సినిమా ఫీల్డ్ అంతా నాకు కొత్త కాబట్టి మీరు కూడా ఉంటే నాకు తోడుగా ఉంటుంది. నాకు అనుభవం లేదు, వ్యవహారం లేదు, సినిమాలు చూస్తాం తప్ప సినిమాలు చేయడం నాకు తెలియదు కాబట్టి మీరు కూడా నాతో ప్రొడ్యూసర్గా ఉండొచ్చు కదా అని అడిగాను. అంటే నేను సామాన్యంగా ఎవరితో ఉండను, కానీ మీతో చేయడానికి నాకెంతకన్నా కావాల్సింది, ఖచ్చితంగా మన ఇద్దరం కలిసి తీద్దామన్నారు ఈవి శశిధర్ గారు నేను. ఇద్దరం కలిసి ఆ కన్యాదానం సినిమా తీసాం. అది ఎంత హిట్టో ఇప్పటికీ కూడా, ఎప్పుడైనా టీవీలో వస్తుంటే అలా నుంచి చూసేస్తుంటాం. అంత చక్కటి దర్శకులు, అంత మనసున్న దర్శకులు మా ఈవి గారు. ఈవి గారితో నా స్నేహం ఎలాగుండేదంటే, బహుశా మేము ఇద్దరం కలిసి హైదరాబాదులో తిరగని రెస్టారెంట్ లేదు, అన్ని రెస్టారెంట్లోనూ డిన్నరో మన లంచో చేస్తూ ఉండేవాళ్ళం. అంత సరదాగా ఉండేది. మాతో పాటుగా ఇంకా 2-3 ఉండేవారు ప్రొడ్యూసర్లు కూడాను. అందరం కలిసి ఎంతో హాయిగా ఆనందంగా ఉన్నటువంటి ఆ రోజుల్లో భగవంతుడు మరి ఎవరిని ఎందుకు ఏం చేస్తాడో కూడా అర్థం కాదు. కర్మణ్యేవ వాధికారస్య మా ఫలేషు కదాచన అని మనం కర్మని అనుభవించడం కన్నా తప్ప దాన్ని శాసించే హక్కు మనకు లేదు. నీలాంటి మంచివాళ్ళు అక్కడ ఉండటం పని లేదయ్యా, నువ్వు పైకి వచ్చేయమన్నారు. ఏంటో మా అనుభవం వెళ్ళిపోయాడు. అది తలుచుకున్నప్పుడల్లా నాకు ఇప్పటికి కూడా చాలా బాధగా ఉంటుంది. అటువంటి మంచి మనసు ఉన్నటువంటి డైరెక్టర్కి ఒక మంచి కొడుకు పుట్టాడు, నరేష్. ఆయన హీరోగా, కొడుకుని హీరోగా తయారు చేద్దాం అనుకుంటున్నాను కృష్ణ గారు. మన నరేష్నేమో నేను బొంబాయిది పంపిస్తున్నాను ట్రైనింగ్కి, అక్కడంతా మనోడంతా నేర్చుకుని వస్తున్నాడు అని చెప్పి చెప్తుండేవారు. ఇక్కడ ఈ రోజున ఇలాగైంది, ఆ రోజున అలాగైంది, ఇక్కడ ఇలాగైంది అని అంతా వివరంగా నాకు చెప్తుండేవారు. నా కళ్ళ ముందు నా కొడుకులాగానే మా అబ్బాయిలు నాకెంత, మా బిడ్డలు ఎలాగైతే ఉన్నారో అలాగే నాకు బిడ్డ లాంటి వ్యక్తి అల్లరి నరేష్. ఫాదర్ లేరని, బట్ నేను చాలా అదృష్టవంతండి ఒక విషయంలో. మా నాన్నగారు నాకు పెద్ద కుటుంబాన్ని, కోటగారు అంకుల్ని, రఘుబాబు గారు లాంటి బ్రదర్ని, మొత్తం చాలామందిని ఇండస్ట్రీలో చాలామందిని ఇచ్చెళ్ళారు, మంచి వెల్ విషర్స్ని అందరూ. సో వెరీ హ్యాపీ. అంత మంచి సపోర్ట్ నాకు అందరూ ద్వారా లభించినందుకు, పోసాన్ గారు కానివ్వండి, అందరు ఆర్టిస్టులు. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే, నేను ఫస్ట్ ఈ సినిమా ఇందాక రఘుబాబు గారు చెప్తే ఫస్ట్ క్లాప్ కొట్టింది నేను. ఎందుకంటే ఈ సినిమా సగం అంటే ఆయన సీడీ చూడలేదు, బట్ నేను తప్పక చూశాను. ఒకసారి సినిమా చూశానండి, దాని తర్వాత చాలాసార్లు అడిగారు చూద్దామని. బట్ నాకు ఎందుకంటే ఒకసారి ఎప్పుడైనా చూస్తే మనం తెలియకుండా వాళ్ళని అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళ యాక్ట్ చేస్తాం ట్రై చేస్తుంటాం. సో మన ఇండివిజువలిటీ పోతుంది. అండ్ డెఫినెట్గా ఎప్పటికైనా అంటే తమిళ వాళ్ళకి మనకి ఎప్పటికైనా అంటే నేటివిటీ, మన కట్టుకునే కట్టు కాడి నుంచి బొట్టు కాడి నుంచి కొంచెం మారుతూ ఉంటాయి. సో దానికోసం మేము ఎలాగ తెలుగు నేటివిస్ట్ చేయాలంటే అప్పుడు సతీష్ గారిని కలవడం జరిగింది. దాని తర్వాత సత్యబాబు గారు పరిచయం చేయడం జరిగింది. అండ్ ఈ సినిమాలో అంటే ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఏంటి ఇద్దరు హీరోలు కదా, ఏం చేద్దాం అంటే సత్యబాబు మంచి ఐడియా తోటి వచ్చారు. అండ్ అందరికీ నచ్చింది, ఇద్దరు డ్యూయల్ రోల్ చేస్తే బాగుంటుంది కదా, ఇప్పటి వరకు నువ్వు చేయలేదని. సో అది అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి ఆ ట్రావెల్. అండ్ ప్రతి ఒక్కరు, కోట గారు కానివ్వండి, లేకపోతే రఘుబాబు గారు కానివ్వండి, పోసాన్ కృష్ణమురళి గారు కానివ్వండి, అందరూ అంటే వేషం చిన్నదా పెద్దదా కానివ్వండి, అందరూ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ అందరూ ఇంత ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత అందరూ గుర్తుంటారు ఆర్టిస్ట్గా. చిన్న వేషం చేసిన వాళ్ళ కాడి నుంచి పెద్ద వేషం చేసిన అందరూ గుర్తుంటారు. అండ్ అయితే ఈ సినిమాకి పోసాన్ గారిని బాగా ఇబ్బంది పెట్టాం, ఆయన్ని లెగ్ తోటి డాన్స్ చేయించాం, సింగిల్ లెగ్ తోటి. సో రఘుబాబు గారిని అయితే రోపులు కట్టేసి పైనుంచి కిందకి ఏలాడ తీసేసి చాలా చేసాం.
అండ్ అన్ని కామెడీ కోసం చేసిందండి, మిమ్మల్ని నవ్వించడానికి కోసం చేసింది. అండ్ చాలామంది ఇందాక రఘుబాబు మన పోసన్ గారు అన్నారు, నరేష్ ఎప్పుడు కామెడీ చేయాలి, కొంచెం అంటే నాకు ఇష్టం ఉండదు నరేష్ లాంటి డిఫరెంట్గా చేయాలని. డిఫరెంట్గా ట్రై చేస్తాం, ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటాం మళ్ళీ. బట్ నేను నమ్ముకున్నది ఎప్పుడంటే అంటే డెఫినెట్గా సినిమాలు అన్నీ ఆడాలని చేస్తామండి. బట్ ఈ సినిమా నేను గ్యారంటీగా రాసిస్తున్నాను, సుడిగాడికి ఎంత కష్టపడ్డామో ఆ సినిమా కంటే అంటే అంతే కష్టం ఈ సినిమాకి పడ్డాం. సో అది ఎంత నవ్వులు ఫస్ట్ నుంచి ఎంతవరకు రెండు వరకు ఎంత నవ్వించారు మిమ్మల్ని, ఈ సినిమా కూడా మిమ్మల్ని అంతే విధంగా దానికంటే ఎక్కువ ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఇది ఒక మంచి హిట్ అవుతుంది. ఎందుకంటే చాలామంది చెప్పారు ఒక నరేషన్ ఉంటే, నేను అదే ముందు నుంచి చెప్తా ఉన్నాను మా రైటర్స్కి, క్రాంతికి కానివ్వండి, లేకపోతే అందరికీ నేను ముందు నుంచి చెప్పేది ఏంటంటే, బాబు 2 క్యారెక్టర్లు చేస్తున్నాను, ఒక క్యారెక్టర్ ఉంటేనే నవ్వులు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు, 2 క్యారెక్టర్లు చేస్తున్నాం. సో మనం ముందుగా ప్రిపేర్ అయి ఉండాలి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకూడదు, మనం అన్ని డెఫినెట్గా ఒక పై స్థాయిలోనే ఉండాలని. అండ్ అందరూ గౌతమ్ రాజు గారు కానివ్వండి, అందరూ మొత్తం మన విజయ్, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ గారు, మన కెమెరామెన్ శివ గారు, అందరూ బాగా కష్టపడ్డారు. హీరోయిన్స్ స్వాతి కానివ్వండి, ఈషా చావ్లా కానివ్వండి, అందరూ బాగా చేశారు. అండ్ డెఫినెట్గా నేను కాన్ఫిడెంట్గా రాసిస్తున్నాను ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఫ్యామిలీలో డైరెక్టర్ గారు, బాబు, నరేష్ వీళ్ళందరి సహకారంతో ఈ ప్రాజెక్టు అత్యద్భుతంగా చేయగలిగాము.